సో హాయ్ ఫ్రెండ్స్, ఫోనిక్స్లో భాగంగా కొన్ని అంటే కొన్ని మనకి ట్రిక్స్ అవ్వచ్చు, లేకపోతే ఏవైనా చదివే విధానం ఫోనిక్స్లో చాలా ఉంటాయి. బ్లెండింగ్, సెగ్మెంటింగ్, రూల్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. సో ఈరోజు రూల్ ఏంటంటే FLSZ రూల్. దీన్నే ఫ్లాజ్ రూల్ అని కూడా అంటారు. అంటే మనకి లాస్ట్ లెటర్స్, ఇప్పుడు బెల్ ఉంది, బెల్లో BEL రాయొచ్చు కదా, BELL ఎందుకు? అది లా కింద లావొత్తులా లేదు కదా. మనం ఏదైనా లెటర్ని ఒత్తు పలికితేనే కదా డబల్ రాస్తాం. ఇప్పుడు మిస్ ఉంది, అన్నాం, అలా రాయొచ్చు కదా. ఎందుకు ఇలా రాస్తున్నాం? క్లిఫ్, ఆఫ్, ఇల్లు, జాజ్ ఇలాగా అని డౌట్లు ఉంటాయి. అంటే 99% FLSZ అనేవి లాస్ట్ లెటర్స్ అయితే అవి డబుల్ అవుతాయి. అంటే క్లిఫ్, ఆఫ్, OFF ఆఫ్, PUFF పఫ్, BELL బెల్, DULL డల్, ILL ఇల్, MISS మిస్, DRESS డ్రెస్, BOSS బాస్, బజ్, ఫిజ్, జాజ్. అంటే ఇక్కడ మనం కొంచెం పలకనట్టుగా పలుకుతాం, కానీ చాలామంది నార్మల్గా బెల్, ఇల్ అలా అనకూడదు కదా. బెల్, డల్, ఇల్, ఆఫ్, జస్ట్ OF ఆఫ్ అంటాం, కానీ ఇక్కడ ఆఫ్, పఫ్, క్లిఫ్, మిస్ ఇలా పలికినప్పుడు ప్రొనౌన్సియేషన్లో ఒకవేళ మనకి మిస్ అయినప్పటికీ కూడా చిన్నపిల్లలు రాసేటప్పుడు FLSZ మ్యాక్సిమం లాస్ట్లో వస్తే గనక దానికి డబల్ లెటర్స్ రాయాలి. ఓకేనా? అలా కాకుండా కొన్ని అంటే తర్వాత ఇంగ్ ఫామ్ యాడ్ అయితే వేరు ఉంటాయి, అవి కాదు. ఓన్లీ ఈ లాస్ట్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి, ఇవనే కాదు, ఫిల్ ఉంటుంది, ఫాల్ ఉంటుంది కదా. FILL ఫిల్, FALL ఫాల్. ఇక్కడ ఏముంటుంది? MASS మాస్ రాయొచ్చు. ఓకే, సో మనం ఏవైనా బజ్, ఫిజ్ కొన్ని మాత్రమే రాశాను, ఇవి మాత్రమే ఉంటాయని ఏమీ కాదు, చాలా ఉంటాయి మనకి. BALL బాల్ ఉంటుంది, DOLL డాల్ ఉంటుంది. ఇలాగా మనం ఏ లెటర్ అయినా F కానీ, L కానీ, S కానీ, Z కానీ లాస్ట్ లెటర్స్ వస్తే దాన్ని 2 times రాయాలని చెప్పండి. సో ఇవి మాత్రమే సరిపోయినాయి కాబట్టి ఇవి రాశాను. ఇంకా చాలా ఉంటాయి, కానీ ఇంగ్లీష్లో ఎప్పుడు చెప్పేది ఒకటి, 99% మాత్రమే మనం రూల్స్ ఫాలో అవుతాయి. ఎక్సెప్షన్స్ ఉంటూనే ఉంటాయి. ఇవి ఎందుకు రాలేదు, అవి ఎందుకు రాలేదు అంటే ఇంకా అవి మన ఇంగ్లీష్ అనేది ఇక్కడ లాంగ్వేజ్ కాదు. వి బారోడ్ ఫ్రమ్ లాటిన్, ఓల్డ్ ఇంగ్లీష్ అండ్ గ్రీక్, బ్రిటిష్ ఇంగ్లీష్, ఇలా మనం చాలా చోట్ల నుంచి బారోయింగ్ తెచ్చుకున్నాం కాబట్టి ఎక్సెప్షన్స్ ప్రతి రూల్లోనూ ఉంటాయి. 100% ఏ రూలు ఫాలో అవ్వదన్నమాట. ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఎస్పెషల్లీ చిన్న పిల్లలకి ఫోనిక్స్ నేర్పించేటప్పుడు, అంటే అప్ టు 2nd క్లాస్ వేసుకోవచ్చు, అప్ టు 2nd క్లాస్, ప్రీకేజీ నుంచి 2nd క్లాస్ వరకు కూడా ఒక్కసారి ఇది అబ్జర్వ్ చేయండి. బుక్స్ ఓపెన్ చేయండి. బుక్స్ ఓపెన్ చేస్తే మీకే తెలుస్తుంది. మనకి SHALL షెల్ ఉంటుంది కదా, సో ఫెల్ ఉంటుంది, ఫాల్ ఉంటుంది, ఫు, ఇలా. ఇంకొక చిన్న లాజిక్ ఏంటంటే షార్ట్ ఓవెల్ పక్కన చూడండి, అన్ని షార్ట్ ఓవెల్సే. AEIOUలో షార్ట్ ఓవెల్స్ ఏంటి? మనకి షార్ట్ ఓవెల్ సౌండ్స్ ఉంటాయి. A, E, O, A కదా. AEIOUలో ఏకి A, ఈకి A. అంటే PAN ప్యాన్ అంటాం, PEN పెన్ అంటాం. ఐకి ఏంటి? E, PIN పిన్. నెక్స్ట్ O, POT పాట్. సో అలాగే TUB టబ్, ఆ సౌండ్. ఈ షార్ట్ ఓవెల్ పక్కన మనకి క్లిఫ్ అన్నారనుకోండి, సో అలా కూడా గుర్తుంచుకోవచ్చు. బెల్, ఈ పక్కన డబల్, ఐ పక్కన డబల్ కాన్సోనెంట్, యూ పక్కన డబల్ కాన్సోనెంట్. కాన్సోనెంట్సే వస్తాయి మీరు అబ్జర్వ్ చేస్తే. వద్దు, ఇలా వద్దు, FLSZ రూల్ అని గుర్తుంచుకుంటాము అంటే
లాస్ట్ లెటర్ ఎఫ్ కానీ ఎల్ కానీ ఎస్ కానీ జెడ్ కానీ వస్తే దాన్ని మ్యాక్సిమం 99% మనకి డబల్ కాన్సనెంట్స్ వస్తుంది. ట్రై టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు యువర్ చిల్డ్రన్. థ్యాంక్ యూ.